ఏంటి బుజ్జి కోపం కొన్నావు? మరి లేకపోతే ఏంటి, మొన్న మీ మాయ మా ఇంటికి వచ్చి మా ఓడికి ప్రమోషన్ వచ్చింది, ఇంకో 10 ఏళ్ళు పెంచండి అని అడిగాడంట. రుచి మరిగిన కోడి ఇల్లుకి కూసినట్టు మా వాళ్ళు ఆ మాత్రం ఇత్తానికి ఒప్పుకోవడమే ఎక్కువ, మీ వాళ్ళు ఇంకా పెంచుకుంటా పోతున్నారు. వాళ్ళు ఏం చేసినా మన కోసమే కదా బుజ్జి, అవన్నీ వదిలే. మన ఎంగేజ్మెంట్ కి నీ కోసం నేను డైమండ్ రింగ్ ఇస్తాను. డైమండ్ రింగ్ చెప్పకే మా చెల్లెళ్ళు ఎడుగుతారు. నువ్వు జీతం రాగానే ఏం చేస్తావు కన్నా? జీతమా రాగానే కొంచెం నేను ఉంచుకుని మిగతా అంతా ఇంటికి పంపించేస్తాను, అమ్మ వాళ్ళే చూసుకుంటారు. ఏం అడుగుతున్నావే అలాగా? ఏమి లేదు, పెళ్ళైన తర్వాత ఎలాగ నాకే ఇచ్చేస్తావు కదా, ఇల్లు ఎలాగా ఆడవాళ్ళే బాగా నడుపుతారు, నీకు తెలియదా ఏంటి? మొన్న యూట్యూబ్ లో చూసి మా తమ్ముడు కాంప్లైంట్ వేసి పెట్టాను, నీ వంట కుక్కలు కూడా తినమన్నాడు. తినకపోతే మానే మా కన్నా తింటాడులే అని చెప్పాను. మా ఫ్రెండ్స్ అయ్యని కన్నా నువ్వు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నారు. ఏం చెప్పను? గోవాకి వెళ్తున్నావు అని చెప్పు. గోవానా అని చెప్పి రాజుల పక్కన దిండి రిసార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం, డబ్బులు మిగులుతాయి. పిచ్చి బుజ్జి, హనీమూన్ అంటే ఎక్కడైనా చేసే పని ఒకటే కదా, అసలు సిగ్గులేదు కన్నా. కన్నా కన్నా అది చేతులు రెండు ఇలా దగ్గరికి ఎట్టి ఇలా ఈ గీతలు రెండు యూ షేప్ లో వస్తే ఇష్టమైన వాడితో పిల్లలకి అంటారంట. నాకు చూసావా? దీంతో పల్లపోతున్నాను రామచంద్ర ప్రభు. వద్దులే, మనం వేరే మాట్లాడుకుందాంలే. బుజ్జి పక్కన ఎవడ లేరు కదా, నీకు కూడా చూపిస్తాను, కళ్ళు మూసుకో. జిమ్కి వెళ్తున్నాను, ఈడా చూపిస్తాను అన్నది. ఇంక నువ్వు జిమ్కి వెళ్ళడం మానే కన్నా, వద్దులే, డబ్బులు వేస్ట్.